కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జీవి రావు, అకాడమిక్ డైరెక్టర్ క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్. ఈరోజు ఒక చిన్న మెసేజ్ జేఈ మెయిన్స్ రాబోతున్న విద్యార్థులకు కొన్ని మెలకువలు, కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ 2025 ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మీకు అందరికీ తెలుసు. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అదేవిధంగా నిన్నటి నుండి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఇంటిమేషన్ స్లిప్స్ కూడా ప్రతి స్టూడెంటు లాగిన్ అయ్యి ఆ ఎగ్జామినేషన్ సెంటరు అలాటెడ్ టెస్ట్ డేటు చూసుకోవడే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులందరికీ ముఖ్యంగా ఒకసారి మీరు జేఈ మెయిన్స్ లాగిన్ అయ్యి మీ యొక్క అలాటెడ్ సెంటర్ సిటీ ఇన్ఫర్మేషను ప్లస్ డేటు తెలుస్తుంది. జస్ట్ 3 days బిఫోర్ మీకు ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ అవుతుంది. అయితే ఎగ్జామ్స్ డేట్స్ చాలా వరకు మనకు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే 22nd, 23rd, 24th, 28th, 29th అనే 5 రోజులు పేపర్ 1 అంటే బీఈ బీటెక్ సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ 5 daysలో మార్నింగ్ షిఫ్ట్ ఏమో మార్నింగ్ 9 to 12, అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ ఏమో మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. సో ఇవి షిఫ్ట్ అనేది ఇప్పుడు ఈ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్లో లేదు, బట్ మీకు డేటు, సిటీ, టెస్ట్ సెంటర్ యొక్క సిటీ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. సో ఒకసారి అందరూ దాన్ని డౌన్లోడ్ చేసి మీరు ఆ టెస్ట్ డేట్ను, సిటీ సెంటర్ను మీకు అలాట్ అయిన, ఎందుకంటే మీరు 4 ఆప్షన్స్ మనం అప్లై చేసేటప్పుడు ఇచ్చాము, దాంట్లో ఏ సిటీ అలాట్ అయింది అనేది ఈరోజు ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. జస్ట్ ఎగ్జామ్కు 3 days బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ అయ్యి రూల్ నంబరు, ఎగ్జాక్ట్ సెంటర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు చూసుకోండి. ఇక పేపర్ 2 వచ్చేసరికి 30th January జరుగుతుంది. ఇది ఒకే షిఫ్ట్లో, అంటే సెకండ్ షిఫ్ట్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. అది బీఆర్క్ వాళ్ళకి, బీ ప్లానింగ్ వాళ్ళకి కూడా ఈ యొక్క సెకండ్ పేపర్ అనేది 30th January ఒకే రోజు ఒకే షిఫ్ట్లో జరుగుతుంది. పేపర్ 1 మాత్రం, అంటే బీఈ బీటెక్ కోర్సెస్ సంబంధించిన పేపర్ 1 మాత్రం 5 days 22nd, 23rd, 24, 28, 29 5 రోజులు 2 షిఫ్ట్లలో జరుగుతుంది. ఇది జేఈ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి మనకు హార్డ్లీ ఒక 10 days టైం ఉంది. ఈ 10 days టైంలో మన పాటించాల్సిన మెలకువలు ఏంటంటే, ఆల్రెడీ మీ యొక్క ప్రిపరేషను, రకరకాల పార్ట్ టెస్ట్లు, కొన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు రాస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు మేబీ ఇంకొక 5-6 గ్రాండ్ టెస్ట్లు మీరు ఎక్స్పోజ్ కావాలి. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ మీరు రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీ యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు రివైజ్ చేశారు తరోగా. సో ఒక్కసారి క్విక్ రివిజన్ లాగా మీ యొక్క క్లాస్ నోట్స్ని కూడా చూసుకొని ఫార్ములాసు, కొన్ని రిమెంబరింగ్ పాయింట్స్, ఎందుకంటే యూజువల్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆ యొక్క ఫ్లో చార్ట్స్, కొంచెం మైండ్ మ్యాప్స్ను జాగ్రత్తగా చూసుకోవడము. ఎందుకంటే దాంట్లో సాల్యుబిలిటీ రేట్స్ కానీ, మొలారిటీస్, కొన్ని బేసిక్ వాల్యూస్ ఉన్న పాయింట్స్ను మీరు కొంచెం క్విక్ రివిజన్ చేసుకోవడం ఉపయోగంగా ఉంటుంది. ఫిజిక్స్లో కూడా కొన్ని థియరీ బేస్డ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని కూడా ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ ఎక్కువ నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లకు, అంటే ఫుల్ టెస్ట్లకు, ఫుల్ సిలబస్ టెస్ట్లకు మీరు ఎక్స్పోజ్ కావాలి. దానివల్ల ఏంటంటే ప్రతి క్వశ్చన్ను మీరు అటెంప్ట్ చేస్తూ వెళ్తే ప్రతి క్వశ్చన్ ద్వారా లెర్నింగ్ జరుగుతుంది. ఆ క్వశ్చన్ ద్వారా మీకు ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత మిగిలిన 3 ఆప్షన్స్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ మీకు కొంత ఐడియా వస్తుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మార్కులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని తగ్గుతున్నాయా, మేము ఎక్కువ టెస్ట్ రాస్తే తగ్గిపోతుందేమో, మాకు ప్రిపరేషన్ టైం ఉండదేమో అనుకోవద్దండి. ఖచ్చితంగా టెస్ట్లో ఎక్కువ రాయడం వల్ల విత్ క్వశ్చన్స్ యూ కెన్ లెర్న్ సమ్ న్యూ పాయింట్స్, న్యూ టెక్నిక్స్ మీరు నేర్చుకోవడానికి ఉంటుంది.
కొన్ని రాని క్వశ్చన్స్ మీరు మళ్ళీ సాల్వ్ చేయడం వల్ల దాని రిలేటెడ్ కంటెంట్ని ఒక్కసారి చదువుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ ఫుల్ సిలబస్ టెస్ట్లకు ఎక్స్పోజ్ కండి. మార్కుల గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. క్విక్ రివిజన్ చేయడము, ఒక్కసారి థియరీ చాప్టర్స్ను చూసుకోవడము ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లోనే. ఖచ్చితంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చాప్టర్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ను ఒక్కసారి చూసుకోవడము, కొన్ని ఫార్ములాస్ను బైహార్ట్ చేయడము, లేదా దానికి సంబంధించిన డెరివేషన్స్ గుర్తు తెచ్చుకోవడము, ఇవి బేసిక్ థింగ్స్ యూ నీడ్ టు డూ డ్యూరింగ్ దిస్ టైం. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఇంకొకటి, జేఈ మెయిన్స్లో 99% సాధించడము లేదా 99.5 అబోవ్ పర్సెంటేజ్ సాధించడము కష్టమైన విషయం కాదు. మీరు ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి మనకు పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకు 75 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 25, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25. ఈ 75 క్వశ్చన్స్ను ప్రతి క్వశ్చను టార్గెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది రిలేటివ్ మెరిట్, రిలేటివ్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఈ 99.5% సాధించడానికి మీకు లేదా అరౌండ్ 200 మార్క్స్ సాధించాలంటే స్పెసిఫిక్గా చాప్టర్స్, కొన్ని చాప్టర్స్, సెలెక్టెడ్ చాప్టర్స్ మీరు ఎక్కువగా రివిజన్ చేయడం వల్ల అవి కొన్ని ఈజీ చాప్టర్స్ని తొందరగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ టైంలో ఫిజిక్స్లో, ఈవెన్ మ్యాథమెటిక్స్లో ప్లస్ కెమిస్ట్రీలో కొన్ని స్టాండర్డ్ చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ను మీరు మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, లెక్చరర్స్ను ఒక్కసారి అడిగి ఆ చాప్టర్స్ను ఎక్కువ రివిజన్ చేయడం వల్ల మీకు ఆ చాప్టర్ నుంచే వచ్చే ఏ క్వశ్చన్ మిస్ చేయకుండా ఉంటే మీరు ఈజీగా 200 మార్క్స్ వరకు సాధించడం కష్టమైంది కాదు. 300 మార్క్స్ సాధించేటప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి టాపిక్ త్వరగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ 200 మార్క్స్ సాధించడానికి మనం సెలెక్టివ్గా చాప్టర్స్ వెళ్ళినా మీకు ఖచ్చితంగా 200 మార్క్స్ సాధించవచ్చు. జేఈ మెయిన్స్లో ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్కు సాధించడం పెద్ద కష్టమైంది అస్సలే కాదు. సో ఈజీగా మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై కావచ్చు. జేఈ మెయిన్స్ క్వాలిఫై కావడానికి కేటగిరీ వైజ్ కొంచెం మార్క్స్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆల్ టుగెదర్ ఇఫ్ యూ క్రాస్ 100+ మార్క్స్ ఆర్ 120+ మార్క్స్ ఖచ్చితంగా యూ విల్ క్వాలిఫై అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ఎన్ఐటి కాలేజెస్ అండ్ అడ్వాన్స్కు మీరు క్వాలిఫై అవుతారు. యూ విల్ బి అమాంగ్ 2,50,000 స్టూడెంట్స్. సో అడ్వాన్స్కి మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, జనవరి సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఇప్పుడున్న ఈ 10 days టైంని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకొని కొంచెం ఆ యొక్క ఫియర్ అనేది, భయం అనేది లేదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం లో అవుతున్న దాన్ని మీరు తీసివేయండి. ఒక్కసారి మీరు మీ కన్సర్న్ లెక్చరర్స్ తోటి మాట్లాడి ఆ ఫియర్ను పోగొట్టుకొని కాన్ఫిడెన్స్గా మీరు ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఈ 10 days క్విక్ రివిజన్ చేయడం వల్ల, కొన్ని చాప్టర్స్ని థరో రివిజన్ చేసుకోవడం వల్ల, మీ క్లాస్ నోట్స్ని రివైజ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బెస్ట్ రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులందరికీ ముఖ్యంగా ఏంటంటే సిటీ సెంటర్ ఇన్ఫర్మేషన్ను స్లిప్లు డౌన్లోడ్ చేసుకోండి. 3 days బిఫోర్ ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి కూడా ముందుగా వెళ్ళండి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కంటే ఒక 2 days ముందు ఇంకొక ఎపిసోడ్ ద్వారా ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, లేదా ఎగ్జామ్ హాల్లో ఏ టైం వరకు ఉండాలి, ఆ 3 hours ఎలా మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ వైజ్ యూజ్ చేసుకోవాలనే దాని మీద వి విల్ డిస్కస్ ఫర్దర్. థ్యాంక్ యూ.